జగిత్యాల రాజకీయాలలో శాల్వాలొల్లి. వేదిక పైన ఎమ్మెల్యేకు దక్కని మర్యాద. అందరికీ శాల్వాలు కప్పిన బోగస్ శ్రావణి. అవమానించిన వాళ్లకు బదులు తీర్చుకుంటాం. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. జగిత్యాల రాజకీయాలలో ఇప్పుడు ఓ శాల్వాలొల్లి నడుస్తుంది. మొన్న కేంద్రీయ విశ్వవిద్యాలయం పనులు మొదలుపెట్టే కాడ జరిగిన ముచ్చట ఇప్పుడు ఊరంతా పెద్ద రచ్చగా మారింది. వేదిక మీద ఉన్నోళ్ళందరికీ శాల్వాలు కప్పి మర్యాద చేసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్థానిక ఎమ్మెల్యేకు మాత్రం శాల్వా కప్పలే. ఇదంతా ఓ పథకం ప్రకారం జరిగిందని, ఎమ్మెల్యేను కావాలని అవమానించిండ్రని ఆయన అనుచరులు గరం మీద ఉన్నారు. అసలు ఈ శాల్వా కథ ఏంది, ఎందుకు ఇట్లా జరిగిందో ఇప్పుడు చూద్దాం. రాజకీయాలల్లా పెద్ద పెద్ద ఉపన్యాసాల కన్నా గిసొంటి చిన్న చిన్న పనులే జనాలకి గట్టి సందేశాన్ని తీసుకుపోతాయి. జగిత్యాలలో కూడా గిదే ముచ్చట జరిగింది. కేంద్రీయ విశ్వవిద్యాలయం భూమి పూజల ముఖ్య అతిథులకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణి శాల్వాలు కప్పి సత్కరించింది. బాగానే ఉంది. అసలు ఈ కార్యక్రమంలో ఎసొంటి అధికారిక మర్యాదలు లేవు. కానీ అక్కడికి ఎంపీ ధర్మపురి అరవింద్ రావడంతో ఆమె మర్యాదగా శాల్వాలు కప్పుడు సురువు చేసింది. పనిగా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా శాల్వాలు కప్పి గౌరవించింది. అయితే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాడికి వచ్చేసరికి ఆమె చేతులలో ఉన్న శాల్వాలు మాయమైనాయి. దీంతో ఆడున్న నాయకులల్లా ఒక్కసారిగా గుసగుసలు మొదలైనాయి. వేదిక మీద అప్పటికప్పటికే శాల్వాలు అయిపోయినాయా, లేకుంటే కావాలనే గిట్లా చేసిండ్రా అన్న అనుమానాలు కూడా మొదలైనాయి. ఈ ముచ్చట బయటికి రాగానే పొరపాటున జరిగిందా, లేకపోతే ఇంకేదైనా సంకేతం అనుకోవాలా అని చర్చలు కూడా నడుస్తున్నాయి. రాజకీయంలో శాల్వా అంటే ఒట్టి బట్ట కాదు, అదొక మర్యాద. వేదిక మీద ఉన్నోళ్ళందరికీ మర్యాద చేసిన చైర్పర్సన్ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే సాబును పక్కన పెట్టుడు చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇక ఈ జగిత్యాల రాజకీయాలల్లా నాయకుల నడుమ గొడవలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఈ గొడవలకు ఈ శాల్వా ముచ్చట అగ్గి మీద గుగ్గిలంలా తయారైంది. మనసులో ఉన్న కోపాన్ని గిట్ల జనాల ముందు పెడతారా అనుకుంటాండ్రు. ఈ శాల్వా ముచ్చట మీద రెండు వర్గాల పెద్ద నాయకులు ఎవ్వరు కూడా ఇప్పటిదాకా నోరిప్తలేరు. కానీ రాజకీయాలలో మౌనంగా ఉంటేనే అదో పెద్ద తుఫానుకు ముందు నిశ్శబ్దంలాగా తయారైతుంది. కొంతకాలం నుంచి బీజేపీ జిల్లా నాయకురాలు శ్రావణికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కి నడుమ రాజకీయాలు సాఫీగా సాగుతలేవని ఊళ్ళో గట్టిగానే ప్రచారం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా మస్తు సార్లు ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్టు ఉండే. గా పాత పగలను మనసులో పెట్టుకొనే ఈ శాల్వా ముచ్చట జరిగిందని జనాలు అనుకుంటాండ్రు. ఇది అనుకోకుండా జరిగింది కాదని, పక్కా ఎమ్మెల్యేను అవమానించేటందుకే శ్రావణి గిట్ల చేసిండ్రని సంజయ్ కుమార్ మనుషులు సామాజిక మాధ్యమాలల్లో గట్టిగానే మండిపడతాండ్రు. దీని వెనక పక్క రాజకీయ కుట్ర ఉందని అనుకుంటాండ్రు. అయితే ఈ ముచ్చట మీద రెండు వర్గాల నాయకులు బయటికి ఎలాంటి వివరణ ఇయ్యకపోయినా లోపల మాత్రం ఒకరి మీద ఒకరు మస్తుగా రగిలిపోతుండ్రని వాళ్ళ అనుచరులు చెబుతుర్రు. తమ నాయకుడిని అవమానించిన శ్రావణికి గట్టిగా బదులు తీర్చుకునేటందుకు సమయం కోసం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తాండ్రు. మొత్తానికి జగిత్యాలల్లా శాల్వా చుట్టూ మొదలైన గీ చిన్న ముచ్చట ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చగా మారింది. ఇది ఒట్టి పొరపాట, పార్టీలో ఉన్న పాత గొడవలకు అద్దం పట్టిన సంఘటన అన్నది ఇంకా తేలాల్సి ఉంది. రాజకీయాలలో చిన్న చిన్న పనులకు పెద్ద అర్థాలు వెతికే అలవాటు ఉన్నది కదా. ఈ ముచ్చట కూడా గసొంటి చర్చకే తెరలేపింది. దీని మీద ఆ నాయకులు నోరు ఇప్పితేనే అసలు ముచ్చట ఏందన్నది జనాలకు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. అప్పటిదాకా జగిత్యాలల్లా ఈ శాల్వాలొల్లి గిట్లనే కొనసాగేటట్టు కనిపిస్తాంది. మున్ముందు ఈ ముచ్చట ఎటు దారి తీస్తుందో అని ఊరంతా ఆసక్తిగా చూస్తాండ్రు. చూశారు కదా ఈ శాల్వా లొల్లి. దీనిపైన
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్.